మన స్టేట్ వైడ్లో తాడిపత్రులు అయితేనేమి, పల్నాడులో అయితేనేమి, అదేవిధంగా రాయలసీమలో కూడా చాలా గొడవలు చాలా గట్టిగా జరిగాయి. దానివల్ల ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది. ఆ సీరియస్గా ఉండడం వల్ల ఈ ఎలక్షన్కి అనమాట ఎలక్షన్ అంతా అయిపోయింది. ఎలక్షన్ తర్వాత హడావుడి మొదలైపోయింది. ఇప్పుడు ఆ హడావుడి ఎలా ఉందంటే ఇప్పుడు మాకు కూడా అట్లీస్ట్ వచ్చి పోసుకోవడానికి కూడా టైం లేదు, అంత ఎక్కువ హడావుడి ఉంది. ఎలక్షన్ అంతా బాగా అయిపోయింది, మీరంతా ఫ్రీ అయిపోయారు, కానీ మాకైతే ఫ్రీ లేదు. పోలీసులకి అయితే ఎలక్షన్ ముందు ఎలాగా డ్యూటీ మనం టైం లేకుండా చేసేవాళ్ళం, ఇప్పుడు అదేవిధంగా కూడా మాతో చేస్తున్నాం. కాకపోతే ఫ్యూచర్లో కూడా కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్ తర్వాత రోజు కానీ ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనం అంతా పోలీసు శాఖ పరంగా జాగ్రత్తలు తీసుకుంటారు. దానికి కూడా మీరు అంతా సహకరించాలి. కేసులో సినిమాలో అయితే మన జీవితాంతం వెంటాడుతుంది అనమాట. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ రాని, ఎంపీ ఎలక్షన్ రాని, పంచాయతీ ఎలక్షన్ రాని, ఏది వచ్చినా కేసు ఉన్న వాళ్ళకి పోలీసులు అలా సస్పెక్ట్ షీట్లో, రౌడీ షీట్లో ఓపెన్ చేసి లోపల వేస్తారు అనమాట.